గురువుగారు, అప్పుడప్పుడు అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంటుంది. ఆ సమయంలో తిథి, వారం, వజ్యం ఇవేవి చూసుకోలేం. అప్పుడు దానికి పరిష్కార మార్గం ఏంటి? గౌరీ పంచాంగం అంటూ మన పంచాంగాలలో ఒక పట్టిక ఉంటుంది. ప్రతిరోజు కూడా సోమవారం చంద్రహోర, మంగళవారం కుజహోర, ఒక్కొక్క గంట ఆ హోర ఆయా గ్రహాల పేరిట 24 గంటలు హోరా చక్రం మారుతూ ఉంటుంది. ప్రయాణం అనుకోకుండా ప్రారంభించిన సమయంలో హోరా చక్రంలో ప్రయాణ సంబంధిత వారశూల దోషాలన్నింటినీ కూడా తొలగించే విధంగా సక్రమమైన హోరా తెలుసుకొని గురు హోరా, చంద్రహోర, బుధహోర ఈ శుభకరమైన గ్రహాల హోరా కాలాలలో ప్రయాణాలు ప్రారంభిస్తే క్షేమం. అనుకోని తప్పనిసరి పరిస్థితులలో రైలు ఆ సమయంలోనే ఉంది, విమానం ఆ సమయానికే ప్రారంభం. ఇలాంటి సందర్భాలు అనగా శనిహోర ఉన్నది, కుజహోర ఉన్నది, ప్రయాణం తప్పనిసరి ఇలా అనుకున్నప్పుడు యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. ఈ శ్లోకం చెప్పి లేక మనసులో అనుకొని ప్రయాణం ప్రారంభించాలి. యశివో నామ రూపాభ్యాం, శివ అంటే పార్వతి, శివ అంటే ఈశ్వరుడు. తయోహో ఆ ఇరువురిని స్మరించినందువలన అందరికీ శుభం కలగాలి, క్షేమం కలగాలి అనే సంకల్పం ఇందులో ఉంటుంది. శ్లోకం జ్ఞాపకం వస్తే చెబుతాం. రాని సమయంలో పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం అని తలుచుకుని కూడా ప్రయాణం ప్రారంభించవచ్చు. ఈ దైవనామస్మరణ, ప్రార్థనా శ్లోకం ఇవి కాకుండా కూడా పాటించే ఆచారం ఒకటి ఉంది. ప్రయాణానికి ఉపక్రమించకంటే పూర్వం చిన్న గ్లాసుడు మంచినీరు కాసింత తాగి ఇంటి దైవం రామచంద్రమూర్తి, వెంకటేశ్వర స్వామి ఆ చిత్రపటం చూచి ఇల్లాలికి, తల్లికి, తండ్రికి, మనకంటే వయసులో పెద్దవారు ఇంట్లో ఎవరుంటారో వారికి అమ్మా వెళ్ళొస్తాను, ఇల్లాలికి కూడా వెళ్ళొస్తాను అని చెప్పి వెళితే సమస్త దోషాలు వెళ్ళిపోతాయి. వెళ్ళి మళ్ళీ వస్తాను అనే మాట అందులో ఉంది. యశివో నామ రూపాభ్యాం, పార్వతీ పరమేశ్వరులు తల్లి తండ్రి. మన మంచి కోరేది ఇల్లాలు లేక భర్త ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళే సమయంలో వారికి చెప్పి వెళ్ళాలి. వెళ్తాను అనకూడదు, వెళ్ళి వస్తాను అంటే పూర్వకాలంలో ఏది చెప్పినా పాజిటివ్ యాటిట్యూడ్ అంటారు. సానుకూల ఆలోచన సంవిధానం ఇది. ప్రతి విషయాన్ని సానుకూలంగా ఆలోచించాలి. ఆశావహ దృక్పథంతో మనం జీవించాలి. ఇది ప్రయాణం తప్పనిసరి అనుకున్నప్పుడు గౌరీ పంచాంగం లేదా హోరా, అలాగే ఇంట్లోని వారికి వెళ్ళి వస్తాను అని చెప్పడం, యశివో నామరూపాభ్యాం శ్లోకాన్ని స్మరించడం.